పిల్లారా, ప్రభు కృపను బట్టి ఈ వారం కూడా మనందరం చేరి ప్రభుని ఆరాధించగలిగితే పెద్దలు చెప్పినట్టుగా మనం ప్రార్థనలో పెడదాం అంశాలను. మంచిది. కొంచెం సౌండ్ పెంచండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మరి కొంత చూసుకొని వెళ్ళిపోదాం. సమయానికి ఎమ్మగిద్దాం. చాలామంది లేచిపోయినారు. లేచిపోవడం అనేది మరి ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ. అయితే ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఈ కొంతసేపన్నా దేవునికి సంపూర్ణంగా ఈ సమయాన్ని అప్పగించుకోవడం మనకు ఎంతైనా మంచిది. ఇది వరకు ఒకసారి మనం యోనా గ్రంథంలో నుండి మాట్లాడుకున్నాం, కానీ సమయాన్ని బట్టి ఆగిపోయినాం. ఇప్పుడు కూడా అంతే, సమయాన్ని బట్టి ఆగిపోదాం. రాసుకునే వెళ్ళ అయిపోవాలా, సిద్ధపరచుకునే హృదయంలో సిద్ధపడినటి వల్ల వేసేయాలా బయటికి అని కాదు. కానీ ప్రియులారా, ఈ సమయాన్ని బట్టి నాకు కూడా ఒక పాఠం వస్తుంది. అర్ధగంట సమయానికి ప్రసంగాన్ని సిద్ధపరచుకుంటాం, కానీ మహా అంటే 20-25 నిమిషాలు. నేను నేర్చుకుంటున్నది ఏమంటే అర్ధగంట కాదు, నువ్వు పావు గంటకే సిద్ధపడాలా. ఒక్కొక్కసారి 10 నిమిషాలకే నీకు ఇవ్వబడుతుంది. మనం తక్కువ సమయానికే వచనాలు కానీ ప్రసంగాన్ని కానీ సిద్ధపరచుకుంటే ఒకవేళ ఆ తర్వాత ప్రభు చిత్తం సమయాన్ని బట్టి సాగిపోవచ్చు. నేనైతే అది నేర్చుకుంటున్నా. అర్ధగంటకు చేసుకుంటుంటే ఇప్పుడు 20 నిమిషాలకే చేసుకుంటున్నా. ఎంత ఇస్తారో ఇచ్చిన కాటికి చేద్దాం అన్నట్టుగా. సరే ప్రియులారా, యోనా గ్రంథంలో పోయినసారి చదువుకున్నాము, అదే మాట మరొకసారి చదువుకుందాం. యోనా గ్రంథం ఎక్కడుంటుంది? పాత నిబంధన పేజ్ నెంబరు యోనా గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు ఓ సహోదరుడు చదివి సహాయం చేయండి. బహు చిత్తాకాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇత్తు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును వ్యాధియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యము మాకు అవసరమై ఉండగా నేనైతే ఎందుకు పనికిరాని వాడను. దయతో ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకొని మాకందరికీ నీ వాక్యం దయచేయమని యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ఇది వరకు ఒకసారి వాక్యాన్ని చదువుకున్నాం. ఇక్కడ యోనా హృదయంలో ఉన్న ఒక సంగతి మనం పోయినసారి కూడా చూసినాం. దాని మీదనే కొంత ఆలోచిద్దాం. యోనా మనసులో ఉన్న సంగతి ఏంటి అని మనం ఆలోచిస్తే పోయినసారి ఇదే సంగతి చూసినాం. దేవుని హృదయంలో 2 సంగతులు ఉన్నాయి. యోనా హృదయంలో ఒక సంగతి ఉంది, ఒక విషయమే ఉంది. ఏమిటది అంటే పాత నిబంధన
చట్ట ప్రకారము తప్పు చేసిన వానికి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్షించబడాలి కదా. కాబట్టి అది జరగాలి. నీనివే వారి పట్ల యోనా మనసులో కలిగి ఉన్న సంగతి ఏమిటంటే, వారు పాపం చేసినారు, వారు దోషం చేసినారు, లేదా వారు తప్పు చేశారు కాబట్టి వారికి శిక్ష ఖచ్చితంగా రావాల్సిందే, పడి తీరాల్సిందే. ఇది ఈయన సొంత నిర్ణయం కాదు, కానీ పాత నిబంధన చట్ట ప్రకారం అది జరగాలి కదా అన్నట్టుగా కలిగి ఉన్నాడు ఆ విషయం. తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు అన్నట్టుగా ఆ మనసు కలిగి ఉన్నాడు. ఎవరు? యోనా. దేవుడు కూడా కలిగి ఉన్నాడు అదే మనస్సు. ఏమని? తప్పదు, తప్పు చేసిన వానికి శిక్ష. అయితే ఒక మాట చెప్పి చూద్దాము. వారు తప్పు తెలుసుకొని మరి దిద్దుకొని మారు మనసు పొందితే వారికి ఒక అవకాశం ఇద్దాం. వారు మారు మనసు పొందితే శిక్ష లేదు, మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదు అని దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఆ మాటలు కలిగి ఉన్నాడు. అయితే ఆ ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడు ఇక్కడున్న మనందరికి కూడా, మనలో కూడా మారు మనసు లేని వారి కొరకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమన్నాడు వాక్యంలో? మార్కు సువార్త 16:15 అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి వీళ్ళారా. అప్పుడు వారికి ఇచ్చినాడు అవకాశం నినివే పట్టణస్థులకు. ఇప్పుడు మనకి ఇస్తున్నాడు దేవుడు. ఇక నమ్మి రక్షణ పొందితే నీకు శిక్ష తప్పిపోతుంది, లేకపోతే శిక్ష తప్పదు. కాబట్టి ప్రియులారా, నమ్మని వారు ఎవరైనా ఉంటే, లేదా మారు మనసు పొందని వారు ఉంటే ఇప్పుడైనా పొందడం మంచిది. అట్లయితే దేవాతి దేవుడు నీనివే ప్రజల పట్ల కలిగి ఉన్న ఈ మనసు, రెండు మనసులు, వారికి శిక్ష తప్పదు. అయితే మారు మనసు పొందితే తప్పిపోతుంది అని రెండు ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒక అవకాశం ఇద్దామన్నట్టుగా. కానీ యోనాలో ఏముంది? లేదు, వాళ్ళకి అవకాశమే ఇవ్వడం వద్దు. నువ్వు చెప్పినావు కదా పాత నిబంధనలో, పంటికి పండు కంటికి కన్ను అంటే, ఎవడన్నా నీ పండు ఊడగొట్టినాడు అనుకో, నువ్వు వాని పండు ఊడగొట్టు. ఎవడన్నా నీ కన్ను పోగొట్టినాడు అనుకో, నువ్వేం చేయాలా? నీ కాలు ఇరుగొట్టినాడు అనుకో, నువ్వేం చేయాలా అని పాత నిబంధన. కొత్త నిబంధన ఏం చెప్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాట విన్నారు కదా, ధర్మశాస్త్రం చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పినది ఏమనగా, దానికి విరుద్ధంగా ఈ చెంప కొడితే, నీ పండు ఉడగొడితే ఇంకొక పండు ఉడగొట్టించుకొని దాని అర్థం కదా. ఈ కన్ను పొడిచినాడు అనుకో, ఇంకొక కన్ను కూడా. ప్రియులారా, ఆనాడు పాత నిబంధనలో ఉన్న దేవుడే పాత నిబంధనలోనే ఉన్నాడు ఇంకా. అయితే కొత్త నిబంధన తీసుకురావడానికి ఇది ఒక ప్రణాళిక. యోనా గ్రంథంలో కొత్త నిబంధన రాయడానికి ఈయనేమంటున్నాడంటే, నువ్వే కదా రాసినది, నువ్వు రాసినావు కదా పంటికి పండు ఊడగొట్టమని, నీ పండు ఊడగొడితే నువ్వు ఒక పండు ఊడగొట్టమని, అదే చెయ్యి అని ఈయనంటే, ఈయనేమంటున్నాడు? రాసినది నేనే, మళ్ళా రాసినది నేనే కదా, మళ్ళా రాయిపోతుండానయ్యా. పాత నిబంధన రాసింది నేనే, కొత్త నిబంధన రాయబోతున్నాను, రాసింది నేనే, మళ్ళీ రాయబోతుండా. చెప్పినా అర్థం కాలే. ఈయనలో ఒకటే ఉంది, వాళ్లకు శిక్ష పడాల, వాళ్ళు కీడు జరగాల, వారు నాశనం కావాలా, వారు మరణం పొందాల, వారు సర్వనాశనం కావాలా. ఇదే మనసు నిండా ఇదే ఉంది. ప్రియులారా, సరే నేనే కదా చెప్తానేది,
నా మాట విను. సరే వాళ్ళని ఆ పని చేద్దాం. ఎప్పుడు చేద్దాం? నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు వినలేదంటే చేద్దాం, నీ మాటకు నేను ఏకీభవిస్తా. ఇంకొకటి కూడా ఇచ్చినాడు అక్కడ. ఏమి ఇచ్చినాడంటే 40 రోజులకు వాళ్ళకి టైం పెట్టినాడు. ఇదివరకు టైం పెట్టలే, ఇప్పుడు టైం పెట్టినాడు. 40వ రోజున వాళ్ళకి ఇంకా మారలేదనుకో, నువ్వు చెప్పిందే ఖాయం. డేట్ ఇచ్చినాడు, టైం ఇచ్చేసినాడు. ఇంకా ఈయన ఏం చేయాలా? సరే ఇన్నాళ్ళంటే ఉత్సాహం చెప్తాడా. ఇప్పుడు టైం ఇచ్చినాడు, 40 రోజు దాటుతానే వాళ్ళ కథ అయిపోయింది. ఉంది లోపల అదే ఉంది. పోయి చెప్పమంటే 3-4 చెప్పమంటే 2-4 చెప్పి ఒకనాడు చెప్పి కదా, ఒక్కరోజు పోయి చెప్పినాడు. చెప్పినానా లేదా? చెప్పినాను. ఏం చేసినాడు? చెప్పిపోయి ఊరికి తూర్పు వైపున ఒక చిన్న పర్వతం లెక్క ఉంటే దాని మీద ఒక పందిరి వేసుకొని పందిరి కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేనికోసం? ఊరికెళ్ళి చూసుకుంటా, ఈ ఊరికి ఎప్పుడు నాశనం వచ్చాదా, ఈ ఊరు ఎప్పుడు పాడైపోతుందా. ఊరు కాదండి, ప్రజలు. ఈ ప్రజలు ఎప్పుడు పోతారా? మనసు నిండా ఇదే. ఈ తత్వాన్ని యోనాలో ఉన్న ఈ వారి పట్ల, నినివే వారి పట్ల నాశనం కోరే ఈ తత్వాన్ని దేవుడు తీసివేయడానికి, ఆ మనసును మార్చడానికి యోనా పట్ల మరి ఎన్ని తిప్పలు పడుతున్నాడంటే ఒకటి ఆలోచన చేయండి. నీనివే ప్రజలు, అక్కడ రాయబడింది 120,000 కంటే ఎక్కువైన ప్రజలు అనేది. 124,000 కంటే ఎక్కువైన నా ప్రజలు అక్కడ నాశనం అయిపోతే నేను చూసుకుంటుంటాను. కానీ అది ఆ లెక్క కన్నా ఇంకో లెక్క చెప్పినారు బైబిల్ పండితులు. అంతేకాదు, అక్కడ కుడి ఎడమలు ఎరగని అని ఉంది. అయితే అక్కడ 7 లక్షల మంది ప్రజలు ఉన్నారనింది. ఇంతమంది నాశనం అయితే నాకు మరి బాధ ఉండదా? ఇంతమందికి, ఎంతమంది లక్షల మందికి వాళ్ళనల్లా మార్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ఎంత రిస్క్ తీసుకున్నాడు? ఎంత పని అయింది? ఎంత పని చేసినాడు దేవుడు? ఏనావైనాడు 40 రోజులకు పోతుంది ఊరు, మీరు మారితేనే లేకుంటే లేదు అని ఒక మాట చెప్పినాడు. లక్షల మంది మారిపోయినారు కదా. మొత్తం అక్కడ ఉంది, పట్టణం మారిపోయినట్టుగా ఉంది. ఒక్కరు కూడా మిగల్లే, మొత్తం మారిపోయినారు. లక్షల మంది, వేలు కాదు, లక్షల మంది మారిపోయినారు. కానీ యోనా మనసును, ఆ కక్ష సాధింపు మనసును మార్చడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడు చూడండి దేవుడు. ఈ మనసు ఉండకూడదయ్యా, నువ్వు ప్రవక్తవు, నువ్వు దేవుని బిడ్డవయ్యా, నీకు ఈ మనసు మార్చడానికి ఎన్ని తిప్పలు. సముద్రాన్ని అల్లకూలం చేసినాడు, మారలే. తుఫాను, భయంకరమైన తుఫాను రేపినాడు, మారిందా? ఇంకా ఓడ బద్దలైపోయే పరిస్థితికి తెచ్చినాడు. అంతేనా? ఇంకా ఎన్నో కదా. సృష్టినే తలకిందులు చేస్తున్నాడు. సృష్టి తలకిందులైన విశ్వాసి మాత్రం మనం లేమా? పట్టుకున్న పట్టు ఇడ్సం, అది తప్ప రైటా కదా? నేను ఇడ్సన ప్రభువా, నువ్వెన్ని చెప్పినా అది జరగాల్సిందే. అదే అంటున్నాడు ఈయన. మనలో లేమా పిల్లరా? మన కాడ లేవులేండి, ఇంకెక్కడైనా ఉండవచ్చు బహుశా. ప్రియులారా, యోనా యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి ఎంత ప్రయాసపడినాడు, ఎన్ని తిప్పలు పడినాడు. ఒక్కరోజు ఒక్క మాటతో లక్షల మంది మారినారు. కానీ విశ్వాసులైన వారు, దేవుని పిల్లలైన అడబడిన వారు మాత్రం ఎన్నిసార్లు చెప్పినారో, చివరి వరకు ఉండండి, వాక్యం పూర్తిగా వినండి, వచ్చినారు కదా పోయినాక చేసుకోండి పనులని కదా. ఎంతమంది లేచిపోతారు. మారుతున్నాము మనం ఆ మాటకు. ఇచ్చే ఈ సమయం మహా అంటే 7 నుంచి 9 కల్లా ముగిచ్చేస్తాం. కనీసం ఈ సమయం కూడా ఇవ్వడానికి ఇష్టం లేదా? పోయినాక చేసుకుందాం,
పోయినాక తిందాం ప్రియులారా, దేవుని కంటే ఎక్కువనా? దేవునికి వాక్యము కంటే ఎక్కువనా? ప్రియులారా, మనం మారం. ఎవరు మారినా సరే మనం మాత్రం లక్షల మంది, వేల మంది, లక్షల మంది మారిన మనం మాత్రం ప్రియులారా అట్లాంటోళ్ళు ఉంటారని యోనాలో మంచి లక్షణాలు ఉన్నాయి, దేవునికి ఇష్టమైనవి ఉన్నాయి, ఇష్టం కానివి ఉన్నాయి. ఎందుకు పెట్టినాడంటే అట్టటోళ్ళు కూడా ఉంటారు, రెండు పెట్టినాడు. మంచోళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇద్దరికి మాదిరిగా నువ్వు ఉండాలి ఈ గ్రంథంలో. ప్రియులారా, దేవుడు ఈ యోనాలో నుండి మనకు నేర్పించే పాఠాలు. కాబట్టి మన యొక్క మొండితత్వం, మన పంతం మనమే నెరవేర్చుకోవడానికి అసలు ప్రియులారా ఎట్టకేలకు ఏది ఏమైనా తన పంతాన్ని మరి నెరవేర్చుకోవాలని చూసినాడు, కానీ దేవుని పంతమే నెగ్గింది. కానీ ఈయనకు సంతోషం ఉందా? ఆయనే నెగ్గించుకునే వాళ్ళే. ఆ రోజు చేప కడుపులో ఉన్నప్పుడు మాత్రం ఆపతి ముక్కులు కదా, ఆపతి ముక్కులేండి. మనం కూడా అంతే. ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు, దేవుడా ఇదొక్కటి తప్పి ఇదొక్కటి చేయి, ఇదొక్కటి చేయి, ఇంకా నేను నీ మాట వింటామా? వీళ్ళారా అదే అన్నాడు, వచ్చినాడు. ఇంక పోయి చెప్పాలన్నా 3 రోజులు, ఒకరోజు చెప్పినాడు, చెప్పినాముగా చెప్పినా ఇంకంతే. నేను చెప్పేది 3 రోజులు చెప్పాను. ఆ చెప్పడం కూడా ఇష్టపూర్వకంగా చెప్పినాడా? చెప్పాలి కాబట్టి చెప్పినాను అంతే. నీ ఇష్టం, నమ్ముకుంటే నమ్ముకోలే అంట్లే. ప్రియులారా, ఒక విశ్వాసి మారడానికి ఎంత కష్టంగా ఉందో ఈ గ్రంథంలో, దేవుని బిడ్డ మారడానికి ఎంత కష్టం. మారడానికంటే ప్రియులారా పాపం నుండి కాదు, తన అలవాట్లు మార్చుకోవడానికి, తన పంతం, తన కక్ష లేదా తనలో ఉన్న పగ కదా, ఇవన్నీ తీసివేసుకోవడానికి ఎంత కష్టతరంగా ఉందో ఈ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ యోనా ఏ మనసు కలిగి ఉన్నాడు? వారికి కీడు జరగాల, వారికి నాశనం, వారు నాశనం అయిపోవాలా, మరణం. ఏవైతే కలిగి ఉన్నాడో వారి పట్ల, ఎవరు? నినివే వారి పట్ల అవే ఈయనకు సంభవిస్తున్నాయి. గమనించినారా? వారు నాశనం కావాలని కోరుకున్నాడు. ఏం జరిగింది? ఈయనని నాశనం కావడానికి సిద్ధమైనాడు. వారు చనిపోవాలా లేదా వారు మరణం కావాలని కోరుకున్నాడు. ఈయననే మరణానికి. ఒక మాట చదవండి, ఈ మాటకు మనకు అవసరమైన మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే ముగిద్దాం. 5 నిమిషాలైంది, ముగిచేద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో 6, 7, 8 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6, 7, 8 వచనాలు. త్వరగా చదువుతారా? అన్న 6వ అధ్యాయము రైట్ అన్న అన్న 6-7 అన్న రైట్. నేనే తప్పు చెప్పినానేమనుకుంటుండా. అట్లా అనుకోవడం కూడా మంచిదే. నేను చెప్పినదల్లా కరెక్టే అని నేను అనుకోవడం చాలా మోసపోతా. నేను కూడా ఒకవేళ నేను తప్పు చెప్పినానేమో, వాళ్ళు అట్లా చదువుతున్నారు కదా అని అట్లా చూసుకుంటే మంచిది. చదవనా? మోసపోకుడి. ఏమి విత్తుతావో వారి పట్ల నీకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో అదే నీకు, నాకు, నేనైనా నువ్వైనా ఇతరుల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో అవే మనకు. ఇప్పుడు ఏమైంది? నీనివే ప్రజల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అవే ఆయనకు సంభవిస్తున్నాయి. ప్రియులారా, మనము దీవెన తెచ్చుకోవాలన్నా, మేలులు తెచ్చుకోవాలన్నా, లేదా కీడులు తెచ్చుకోవాలన్నా మనకు మనమే పాత్రులం. నువ్వు ఏ మనసు కలిగి ఉంటే అవే నీకు వస్తాయి అంతే. నువ్వు ఏమి విత్తుతావో అదే నువ్వు. పిల్లారా, వచనం చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి.
కీర్తనల్లో 7, 15, 16 వచనాల్లో చదవనక్కర్లేదు, అయిపోయింది సమయం. 7వ అధ్యాయం కీర్తనలు 15, 16 వచనాల్లో తాను త్రవ్విన గోతిలో తర్వాత ఇంకొక మాట ఉంది, తాను ఏదైతే తలంచుతాడో, నువ్వు తలంచిన చేటు నీ మీదికే. యోనా ఏమి తలంచుతున్నాడో అదే ఆయనకు వచ్చింది. ప్రియులారా, మనము ఏ ఆలోచనతో కలిగి ఉన్నామో అది మనకే వస్తుంది. జాగ్రత్త. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, మన తలంపులను బట్టే మనకు దీవెనలు, మన తలంపులను బట్టే మనకు శాపాలు కదా, కీడులు. మేలులు జరగాలన్నా మన తలంపుల్లోనే ఉంది, కీడులు జరగాలన్నా అంతే. ప్రభు చెప్తున్నాడు, యోనా నువ్వు అట్లుంటే అట్లా జరుగుతుందయ్యా, నువ్వు ఎంత చెప్పినా వినుకుని ఉండవు కదా, చూడు ఇప్పుడు వినడంలే కదా, నువ్వు చూడు కళ్ళతో అనుభవించు, అర్థమవుతుంది నీకు. ఎంత అనుభవించినా ఆయన 2వ అధ్యాయంలో చెప్తాడు, ఎంత బాధ భరించినాడు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఇక సావుకు కదా సిద్ధమైనాడు. అప్పుడు వేడుకున్నాడు, ప్రభువా మరలా నన్ను నీ దేవాలయంలోకి చేర్చుకో ప్రభువా, ఒక్కసారి నీకు ముక్కుబళ్ళు చెల్లిస్తాను. ప్రియులారా, మరి ఏమి విత్తుతామో అదే కోస్తాము అని మనం చూస్తున్నాం. ఒకసారి ప్రియులారా, మనం ఏది చేసినా మేలే చేద్దాం, కీడొద్దు. అందుకే అన్నాడు తెస్సలోనికీయుల రాసిన పత్రిక 5:15లో ఏమన్నాడంటే, కీడుకు ప్రతి కీడు. పోయినసారి చదువుకున్నాం. మన మనస్సు లేదా ఇలాంటి ఉద్దేశాలు కలిగి ఉండడం వల్ల అదే మనకు సంభవిస్తాయి. కాబట్టి భయం కలిగి జీవిద్దాం. నేను ఎవరి పట్లనైనా కక్ష లేదా పగ లేదా కీడు తలపెట్టుతున్నానా, కీడు మనసు కలిగి ఉన్నానా, వాళ్ళ కీడు జరగాలనే మనసు కలిగి ఉన్నానా? ఇలారా జాగ్రత్త పడదాం. ఏది చేస్తావో, అసలు ఒక రాయి ఇసిరేస్తే అది ఆడబడుతుంది మనం అనుకుంటుంటాం. ఆ రాయి ఆడబడుతుంది తెలుసా? వచనాలు చెప్తాను, మీకు కావాలంటే తర్వాత చదువుకోండి. యోబు గ్రంథం 36:32లో ఉంది ఒక మాట. ఏమనిందంటే, మనము గురికి లేదా ఒక రాయి ఇసిరేస్తే ఆ రాయట కరెక్ట్గా దేవుడు గురి పెట్టిన కాడ తగులుతుందట. ఆ రాయికి ఆజ్ఞాపిస్తా అంటే అక్కడ ఉంది. ఆ రాయికి నేను ఆజ్ఞాపించదును, ఆ రాయి నీ మీదకి వేసినాడు కానీ తిరిగి ఆయన మీదకి పోవును కాక అన్నట్టుగా కదా. ప్రియులారా, ఒక స్త్రీని తీసుకొని వచ్చి యేసుప్రభు ముందర పెట్టినారు. రాళ్ళతో కొట్టుకుంటా, చేతుల్లో రాళ్ళు పట్టుకొని కొట్టుకుంటూ వచ్చి ఆయన ముందర నిలబెట్టి, నువ్వేం చెప్తావు? ఎందుకు నిలబెట్టినారు తెలుసా? మనం చంపితే మన మీద నిందపడుతుంది, ఆ మనిషి ఎట్లా ధర్మశాస్త్రంలో ఉంది కదా చంపమని, ఆ మనిషి చెప్పినాక చంపుదాం, ఆయన మీదకి పోతుంది. ఆయన చెప్పినాక, యేసుప్రభు చెప్పినాక ఆయన ఏం చెప్పినాడండి? దగ్గరికి వచ్చినాక, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఒక రాయి వేయుడి. రాళ్ళు ఏడుండేపటికి చేతుల్లోనే ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో. వాళ్ళు ఇసిరేసినారనుకో, ఎవరి మీద పడతాయి? పాపత్రాలు స్త్రీ మీద పడతాయా? పడవు. నువ్వు రాయి తీసుకొని వచ్చానా కానీ ఆ రాయి నీ మీదకి వస్తుంది. ఉందా? యోబు గ్రంథంలో 36:32లో ప్రియులారా, రాయికి ఆజ్ఞాపిస్తాడంట, ఏ రాయి, వాళ్ళు వేసిన రాయి ఈ స్త్రీ మీద పడకూడదు. ఎవరి మీద పడాలా? వేసినోని మీదకే. ఖచ్చితం అండి ప్రియులారా. మనం ఎలాంటి రాళ్ళు వేస్తుంటాం కదా, ఎంతమంది మీద రాళ్ళు వేసి 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 ఎన్ని కుప్పలు ఏంటో అవన్నీ వాళ్ళ మీద పడినాయని మనం అనుకుంటున్నాం. మన మీదనే, మనం వేసిన రాళ్ళు మన మీదకి వస్తాయి. అన్నాడు కదా, నీలో పాపము లేకపోతే ఏయ్, పాపం ఉన్నదనుకో రాయి నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. ఆమె మీద రాయి వేస్తానంటావా? పాపం ఉన్న నీ మీదకి అది వచ్చేది, నీలో లేదా? ఇలారా. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఏమి విత్తుతామో, సమయం అయిపోయింది. ఏమి విత్తుతామో, ఏం విత్తనాం? మన తలంపులతో, మన క్రియలతో, మన ప్రతి విషయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నాం, ఏ తలంపులు కలిగి ఉన్నాం, మనం ఏది కలిగి ఉంటే అదే మనకు వస్తుంది. కాబట్టి ఈ యోనాను మార్చడానికి, అయ్యా యోనా నువ్వు అట్లా ఉండడం వల్ల అది నీకే ఇబ్బంది అయ్యా, నా మాటను ఎన్ని ఇబ్బందులు పడినాడు కదా. కాబట్టి మనం కూడా
యోనా వలె అలాంటి తలంపులు ఉంటే అవి మనకే ఇబ్బందులు. కాబట్టి మనం కీడుకు ప్రతి కీడు ఆలోచనలు కూడా రాకుండా మరి దేవుని కొరకు మనం అందరి పట్ల ఎట్లుండాలి? మంచి మనస్సు, మంచి ఆలోచన, మేలు మనస్సు. ఇవి వాళ్ళ కోసం కాదు కదా, ఎవరి కోసం? మన కోసమే. మనం అట్ట కలిగి ఉంటే అదే మనకు వస్తుంది అంతే. కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి మనసుతో మనం ఈ లోకంలో జీవిస్తే మేలులు దీవెనలు మనంతటా మనమే తెచ్చుకున్న అల్లమవుతామని వాక్యం ద్వారా చూస్తున్నాం. దేవుడు తన మాట దీవించిన గాక. ఘనమైన గొప్ప ప్రభువా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రములు. అవునైనా యోనా తండ్రి, అవును ప్రభువా, మరి యోనా ఎలా జీవించాడు, ఎలా నడిచాడు నీకు తెలుసు. అవునైనా నువ్వు చెప్పిన మాట వినాలి ప్రభువా. చెప్పకుండా స్వతంత్రంగా నేను సొంత ఆలోచనతో నేను ఆ ప్రజలను కాపాడాలని నీ ఉద్దేశం. కానీ ఆయన దురుద్దేశముతో మరి నాయన ఆలోచన చేశాడు. కానీ తిరిగి పశ్చాత్తాపడినాడు. ఆ పట్టణం కూడా చాలా పశ్చాత్తాపడి 40 రోజులే టైం. అవును ప్రభువా, మరి ఆ పట్టణం అంతా పశ్చాత్తాపడింది. అవునైనా యోనా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పుడని మార్కు సువార్తలో తెలియజేసిన దేవా, మనసు మారాలి, మారు మనసు పొందాలి నాయనా. యోబు దురుద్దేశంతో వెళ్ళాడు, కానీ తిరిగి పశ్చాత్తాపడినాడు. ఆ పట్టణం నాశనం కావాలని, ఆ పట్టణం దేవుని నుండి రాకూడదని ఆయన ఉద్దేశం ఉన్నది. కానీ దేవుడు అలా చేయడు. మనుషుల ఉద్దేశంతో దేవుడు అంగీకరించడు. దేవుని ఉద్దేశంతోనే నడిపించగలడు. మనలో ఎన్ని దురుద్దేశాలు ఉన్నా దేవునికి మాత్రం అలాంటివి ఉండవు. అందరినీ బాగు చేయాలి, అందరినీ నడిపించాలి, అందరినీ స్వస్థపరచాలి, అందరినీ దేవుని సన్నిధికి నడిపించాలని దేవుని ఉద్దేశం. అలాంటి దేవుడు మాకుండగా మా హృదయాలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మేము ఇంకా ఆత్మీయతలో ఎదుగుదలతో జీవించాలని నేను నీ పాదాలు పట్టి అడుక్కుంటున్నాం. సహాయం చేయి తండ్రి, కృప చూపండి. వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచండి. మరి నేను ప్రకటనలో తండ్రి మొరపెట్టుకుంటున్నాం. మరి బీరవల్లో మరి నేను 30వ తారీఖు పలుకూరులో మరి నాయన అవును ప్రభా 19వ తారీఖు వచ్చే నెల మరి కొడుకులను సంఘాన్ని పరీక్షలు రాసే పిల్లలను గర్భఫలాలు లేని వారిని అయ్యా ఇంకా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. మరి నేను మాకన్నీ తీర్చే దేవుడు, సిద్ధంగా ఉన్న దేవుడు. మొరపెట్టమో అన్నావు, మొరపెడితే అన్నీ తీర్చే దేవుడు. అవునైనా మరి ప్రభా యోనా మొరపెట్టాడు, శాప కడుపులో ఉండి మరి తిరిగి రాజేసి ఆ పట్టణాన్ని కాపాడినావు. అవునైనా అలాగనే మా సంఘాన్ని కుటుంబాలను అన్నిటినీ కాపాడి నడిపించి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ ప్రేమ వందనాలు.